రకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి ఈ దేశంలో విచిత్రంగా దాదాపుగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది। ఒక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చును, ఇంకొక చోట మున్సిపల్ ఎన్నికలు జరగవచ్చును, మరొక చోట జిల్లా పరిషత్తుల ఎన్నికలు జరగవచ్చును, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు, లోకసభ ఉప ఎన్నికలు, ఇలాగా ఈ ప్రజాస్వామ్య పర్వము సదా సర్వదా కొనసాగుతూనే ఉంటుంది, ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంటుంది। అయితే జూలై 10వ తారీఖున దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి। ఈ 7 రాష్ట్రాల్లోని 13 సీట్లలో గెలుపోటముల వల్ల ఒక్క ప్రభుత్వము పడిపోవడం కానీ కొత్త ప్రభుత్వం రావడం కానీ జరిగే పరిస్థితి లేదు। కాబట్టి ఒక రకంగా చూస్తే ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యం లేదు, కానీ మరొక రకంగా చూస్తే 2024లో వచ్చినటువంటి మిశ్రమ ఫలితం, బీజేపీ ఓట్లు గణనీయంగా తగ్గినాయి, 63 సీట్లు తగ్గినాయి। ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయగలిగినప్పటికీ 303 సీట్ల నుంచి 240 సీట్ల వరకు బీజేపీ తగ్గింది। అదేవిధంగా కాంగ్రెస్ సీట్లు 50 నుంచి ఒక 40 సీట్లు పెరిగి 90లోకి వచ్చింది। కాబట్టి అదే ట్రెండ్ కొనసాగుతుందా, లేకపోతే రాష్ట్ర ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతోంది వాతావరణం అన్నది ఒక మొదటి ప్రశ్న। ఆ దృష్ట్యా ఇది ఆసక్తికరమైనది। చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీతో తలపడుతున్నాయి, కాబట్టి ప్రాంతీయ పార్టీల పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటివి పోటీలో ఉండబోతున్నాయి, కాబట్టి వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా ముఖ్యం। కాబట్టి ఒక రకంగా చూస్తే 2024 ఎన్నిక పూర్తయిన తరువాత ఒకసారి దేశము తనకు తాను థర్మామీటరు పెట్టుకుని పొలిటికల్ టెంపరేచర్ ఎలా ఉందో తెలుసుకునే ఉప ఎన్నికలు ఇవి। ఎందుకంటే ఇందులో ఉత్తర భారతదేశపు రాష్ట్రాలు ఉన్నాయి, తూర్పు భారతదేశపు రాష్ట్రాలు ఉన్నాయి, పశ్చిమ భారతదేశపు రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా దక్షిణానికి చెందినటువంటి తమిళనాడు కూడా ఉంది। కాబట్టి ఒక రకంగా ఇది దేశం యావత్తుకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు। కాబట్టి ఇది ఒక రకంగా 2024 ఎన్నికల ఫలితాల వ్యాలిడేషన్ అవుతుందా కాదా అన్నది చూడొచ్చు। తరువాత కొద్ది రోజులకి ఉత్తరప్రదేశ్లో 10 అసెంబ్లీ సీట్లకి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్। ఇప్పుడు జరిగేటటువంటి 13 అసెంబ్లీ స్థానాల ఎన్నికలు జూలై 10 అంటే బుధవారం నాడు జరుగుతున్నాయి। మనం మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో పోలింగ్ జరుగుతోంది। కొద్ది రోజుల తర్వాత యూపీలో 10 సీట్లలో జరుగుతుంది, అది కూడా చాలా ముఖ్యమైనది। ఎందుకంటే యూపీలో భారతీయ జనతా పార్టీ బలము దాదాపు 30 సీట్లు తగ్గింది, దాని తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు। కాబట్టి ఆ ఉప ఎన్నికల ఫలితాలపైన కూడా ఇంకా ఇప్పుడైతే ఆ ఎన్నికలు జరగటం లేదు, త్వరలో జరుగుతాయి, వాటి పట్ల కూడా ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది। ఈసారి జరుగుతున్నటువంటి 7 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాలు, ఉత్తరాఖండ్లో 2 స్థానాలు, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్క స్థానము జరుగుతున్నాయి। ఇందులో బీహార్లోని రుపౌలి, పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రాణాఘాట్, దక్షిణ్ బాగడా, అదేవిధంగా మానిక్తలా, తమిళనాడులోని విక్రమండి సీటుకి జరుగుతోంది, మధ్యప్రదేశ్లోని అమర్వాడ సీటుకి ఉప ఎన్నిక జరుగుతోంది, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూర్ ఈ 2 సీట్లకి జరుగుతున్నది, పంజాబ్లోని జలంధర్ వెస్ట్కి ఎన్నికలు జరుగుతున్నాయి। ఆ రకంగా చూసినట్లయితే ఇవి ఒక రకంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అన్ని వైపులు మధ్యప్రదేశ్ కూడా ఉంది, కాబట్టి సెంట్రల్ ఇండియా కూడాను అక్కడ ఉన్నటువంటి రాజకీయ టెంపరేచర్ని కొలిచేటటువంటి ఉప ఎన్నికలు, కాబట్టి ఇవి కీలకమైనవి। ఈ ఫలితాలు ఎలా ఉంటాయన్నది ముఖ్యము। హిమాచల్ ప్రదేశ్లో గనక మనం చూసినట్టయితే 3 స్థానాలకి దేహ్రా, హమీర్పూర్, నాల్గఢ్ జరుగుతోంది। వీటిలో 3 స్థానాల్లో 3 ఇండిపెండెంట్లు ఉండేవాళ్ళు। ఈ ఇండిపెండెంట్లు ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళు బీజేపీకి ఓటు వేశారు। బీజేపీకి ఓటు వేసిన తర్వాత వీళ్ళను డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం జరిగినప్పుడు వీళ్ళు రాజీనామా చేశారు, మళ్ళీ వీళ్ళే అభ్యర్థులు, ఎన్నిక జరుగుతోంది। ఇప్పుడు వీళ్ళు గనక ఈసారి బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు। ఈ సీట్లు గనక గెలిచినట్టయితే బీజేపీకి హిమాచల్లోని లోకసభ స్థానాల
లో వచ్చినటువంటి మెజారిటీ నిలబడ్డట్టు అవుతుంది. ఇందులో ఒక స్థానం నుంచి ముఖ్యమంత్రి భార్య పోటీ చేస్తోంది, కమలేష్ ఠాకూర్ అని. ఆవిడ గనక ఓడిపోయినట్టయితే సుఖు ప్రభుత్వానికి ఒక రకంగా అది పెద్ద అవమానంగా భావించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి భార్యను రంగంలోకి దించి ఆమె గెలవకపోయినట్లయితే అది పెద్ద దెబ్బగా భావించవచ్చును. అదేవిధంగా పంజాబ్ దగ్గరికి వచ్చేసరికి పంజాబ్లో ఒక స్థానానికి ఎన్నిక జరుగుతోంది, అది జలంధర్ వెస్ట్. జలంధర్ వెస్ట్ గెలవడం అనేది భగవంతమానికి చాలా అవసరం. ఎందుకంటే ఈసారి జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకుంది, ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలు గెలిచింది. ఇది ఒక రకంగా చాలా పెద్ద దెబ్బ. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి ఉండడం అనేది ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ పరువుకి ప్రతిష్టకి పెద్ద సవాలు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవలసినటువంటి అవసరము ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరువాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కూడా పంజాబ్ గెలవడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా ముఖ్యము. ఉత్తరాఖండ్లో మంగళూరు బద్రీనాథ్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మంగళూరు సీటు ఆసక్తికరమైనటువంటి సీటు. ఈ సీటులో ముస్లిం ఓట్లు ఎక్కువ. మంగళూరు సీటులో ఇప్పటి వరకు బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు ఉత్తరాఖండ్లో. ఈసారి మంగళూరులో బీజేపీ గెలుస్తుందా? గెలిస్తే ఒక రకంగా చరిత్ర తిరగరాసినట్టు ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి లోకసభ స్థానాల ఎన్నికల ట్రెండ్ కొనసాగినట్టు ఉంటుంది. కాబట్టి మంగళూరులో ఏమవుతుందన్నది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. రెండవది బద్రీనాథ్ ప్రాంతము. అదేవిధంగా బీహార్లో గనక చూసినట్టయితే బీహార్లో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది, అది జనతాదళ్ యునైటెడ్కి సంబంధించిన సీటు. ఆ సీటు జేడీయూ నిలబెట్టుకుంటుంది అని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడ, ఇది చింద్వాడ లోక్సభ స్థానానికి చెందింది. ఇది కమల్నాథ్ యొక్క కంచుకోట. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కమల్నాథ్ కంచుకోట బద్దలైపోయింది. కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ విజయ పరంపర కొనసాగుతుందా అన్నటువంటిది ఒక కీలకమైన ప్రశ్న. ఇక తమిళనాడులో విక్రవండి సీటు, డిఎంకే అభ్యర్థి చనిపోయినందుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్డీఏ కూటమి ఈసారి పీఎంకేకి సీట్ ఇచ్చింది. ఎన్డీఏ కూటమి లోక్సభలో వచ్చినటువంటి 11-12 కూటమి 18% ఓట్లు సంపాదించింది, బీజేపీ 11-12% ఓట్లు సంపాదించింది. ఆ ట్రెండ్ కొనసాగుతుందా లేదా, తమిళనాడులో ఆ ట్రెండ్ స్టెబిలైజ్ అయిందా లేక మోదీ ఫ్యాక్టర్ వల్ల ఈ ఓట్లు వచ్చాయన్నది లెక్క తేల్చుకోవడానికి ఈసారి ఇది ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. అన్నిటికన్నా ఆసక్తికరమైనటువంటి ఎన్నిక బెంగాల్లో జరుగుతుంది. ఎందుకంటే బెంగాల్లో ఉన్నటువంటి 4 స్థానాల్లో 3 స్థానాలు బీజేపీవి. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్లో చేరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి 3 ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో 4 స్థానాలు ఇంకొక బీజేపీ తృణమూల అభ్యర్థి చనిపోయాడు కాబట్టి మొత్తం 4 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ 4-3 బీజేపీ సీట్లు బీజేపీ నిలబెట్టుకుంటుందా? అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఈ సీట్లను కొల్లగొడుతుంది. కాబట్టి ఓవరాల్గా బీజేపీ దేశవ్యాప్తంగా తన ఆధిక్యతను కొనసాగించే క్రమంలో ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్లలో విజయ పరంపర కొనసాగిస్తుందా? బెంగాల్లో దీదీకి అసలైన ఛాలెంజర్గా నిలబడుతుందా? ఈ 4 సీట్లలో ఎన్ని సీట్లు అది గెలుచుకోగలుగుతుంది? లేక 4కి 4 తృణమూల్ గెలిచినట్లయితే 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల పైన దీని ప్రభావం, యాంటీ ఇన్కంబెన్సీని గణనీయంగా ఆమె జయించినట్టు లోకసభ ఎన్నికలు ఏవైతే రుజువు చేసినాయో అది కొనసాగుతున్నట్టుగా భావించవచ్చా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అందుకని ఈ ఉప ఎన్నికలో 13 స్థానాలే అయినప్పటికీ కూడా చాలా ముఖ్యమైంది. సాయంత్రానికి పోలింగ్ పూర్తవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకోవచ్చును. వీటి తరువాత ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలు కూడా అత్యంత కీలకమైనవన్నది మనము గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ తన ఆధిపత్యాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటుంది అన్నది చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.